మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చిన్న గన్స్ పెట్టుకునేసి దగ్గర 11 కార్లు మార్చుకుంటూ అడవిలో ఫారెస్ట్ ఏరియాలో వీళ్ళని నడిపించుకుంటూ ఇంకో కంట్రీకి, మయన్మార్ కంట్రీకి దొంగతనంగా తీసుకెళ్ళిపోయారు సార్. మామూలుగా కావట్లేదు, ఎట్టవట్న మమ్మల్ని ఇండియాకి తీసుకొని రండి అన్న, మాట్లాడండి వాళ్ళతో అంతా మేము ట్రై చేసాము. మా పిల్లల్ని సెంటర్లోని ఆయన చెప్తే అవుతుందని సార్ అందరూ కూడా ప్రతి ఒక్కరు పవన్ సార్ చెప్తే అవుతుంది అని అంటున్నారు కాబట్టి మేము అడుగుతున్నాం ఆయన్ని కల్పించండి అనేసి. ఆ సిస్టమ్ ముందు కూర్చుంటే సార్ జస్ట్ పిల్లలు ఎటు తూగారు అనుకో వెంటనే -10,000 శాలరీ, -10,000 వాటర్ క్యాన్ ఎత్తుకొని నిల్చొని ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉండాలి. కింద పెట్టారనుకో మళ్ళీ బ్యాట్తో కొట్టడం. రోజుకు వాళ్ళ మాట ఏంటంటే మాకు భయం వేస్తున్నది. వాళ్ళు వస్తారు అనేది వాళ్ళకి ప్రాణహాని ఉంటుంది. మా పవన్ ఉన్నాడమ్మా, ఎలాగైనా తెస్తారమ్మా, ఆయన దగ్గరికి వెళ్ళండి అమ్మా అని పిల్లలు అంతలా ఏడుస్తుంటే అసలు పట్టలేనట్టు ఉన్నారండి ఎవ్వరూ కూడా. అవి కొన్ని చాలా ఉండేవి సార్. 1200 అందరూ పేదోళ్ళే సార్ పాపం. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాలలో చాలామంది మోసపోతున్నారు. దాదాపు ఈ మధ్యకాలం మనం చూస్తే చాలా మోసాలు మనం చూస్తున్నాము. ఒక పక్క సైబర్ క్రైమ్ కావచ్చు, ఒక పక్క ఉద్యోగాలు ఇప్పిస్తాం కావచ్చు, వివిధ రకాలుగా ప్రతి ఒక్క ప్రజలు చాలా దారుణంగా మోసపోతున్నారు. ఇదే క్రమంలోనూ చదువుకున్న బీటెక్ చదివిన విద్యార్థులు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి బయట దేశాలలో కొంతమంది ఏజెంట్లు వాళ్ళని నమ్మించి మోసం చేశారు. అసలు ఏం జరిగిందని చెప్పడానికి మనతో పాటు ఆ మోసపోయిన తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ అన్నలు కావచ్చు, కొంతమంది మనతో ఉన్నారు. మాట్లాడడానికి వాళ్ళని అడిగి ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు ఎక్కడ ఉద్యోగం ఇప్పిస్తామన్నారు, వీళ్ళని ఎలా అప్రోచ్ అయ్యారు, ఏం జరిగింది అసలు? సార్ యాక్చువల్గా ఇది ఏంటంటే వీళ్ళు మనం మామూలుగా ఎవరైనా యువత జాబ్లు అది సెర్చ్ అని చెప్పేసి అప్లై చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ డాటా వాళ్ళ దగ్గర ఉంటుంది సార్. ఈ విధంగా చేసే వాళ్ళందరూ మా వాళ్ళు ఏమైందంటే టెలిగ్రామ్లో అప్రోచ్ అయ్యారు. జాబ్ అప్లై చేస్తే మీకు డేటా ఎంట్రీ రిసెప్షనిస్ట్ థాయిలాండ్లో ఉంటుంది, మీకు చాలా బాగా చూసుకుంటాము, 1 lakh శాలరీ ఇస్తాము, అది ఇది అని చెప్పేసి వీళ్ళకి చెప్పారు. ఒకరు చెప్పగానే ఇంకొకరు ఏంటంటే ఇలా బాగుందిరా, మనం ఆల్రెడీ జాబ్స్ లేవు కదా, చూద్దాం రా, ఇంట్లో వాళ్ళ పరిస్థితి బాగాలేదు కదా, అది ఇది అని చెప్పేసి ఒకరినొకరు అనుకొని ఫస్ట్ టెలిగ్రామ్లో అప్రోచ్ అయ్యారు. ఒక అతనితో అప్రోచ్ అయితే ఆయన వచ్చేసి మీ డేటా అవన్నీ మాకు టెలిగ్రామ్లో సెండ్ చేయండి, మీకు ల్యాప్టాప్లో లైవ్ ఇంటర్వ్యూ ఉంటుంది, అది ఇది అని చెప్పేసి అక్కడ థాయిలాండ్ అన్నీ చూపించారు. ఇది ఇలా ఉంటుంది మీ పొజిషను, మీకు 1 lakh ఇస్తాము, ట్రైనింగ్ 1 week ఇక్కడ ఉంటుంది, మళ్ళీ బాగుంటుంది, అది అని చెప్పేసి ఫస్ట్ ఇంటర్వ్యూ చేశారు. చేసిన తర్వాత మీరు పాస్ అయ్యారు. ఏప్రిల్ 13వ తేదీ టికెట్స్ చేసుకున్నారు మా వాళ్ళు. ఫస్ట్ బ్యాంక్లో మీరు ఇంతనే అమౌంట్ పెట్టుకోమని చెప్పారు సార్. బ్యాంక్ అకౌంట్లో పెట్టుకున్నారు, టికెట్ చేసుకున్నారు. అక్కడ థాయిలాండ్కి వెళ్ళగానే అక్కడ ఒక అతను మన ఏపీ అతను ఎవరో ఆయన అక్కడే ఉంటారంట సార్. టెలిగ్రామ్లో అప్రోచ్ అయినా ఆయన వచ్చి పిల్లల్ని రీచ్ చేసుకొని ఒక హోటల్కి తీసుకెళ్ళేసి అక్కడ సిస్టంలో ఒక 1 week పిల్లలకి ఇది మీ వర్క్ ఇదే ఇలా ఉంటుంది అది అక్కడ బాగా చూసుకునేసి ఈ ముగ్గురు ఉన్న తర్వాత 2-3 అట్లా ఎట్లా అంత మన ఇండియన్స్లో వాళ్ళని అంతా కలుపుకొని ఒక 10 days తర్వాత మీరు వర్క్ ఇక్కడ కాదు, ఈ హోటల్ ఖాళీ చేసేయాలి, ఇంకా మీరు ఇక్కడ ఉండకూడదు, అది అంటే వీళ్ళు ఏమనుకున్నారు, థాయిలాండ్లోనే కదా ఇంకో చోట్లే అది ఇది అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసారు. ఫస్ట్ ఒక కార్ దింపారు, ఇంకో 2-3 కార్లు దింపిన తర్వాత లాస్ట్కి వచ్చిన వెంటనే మేము తీసుకెళ్ళే చోటు మీరు చూడకూడదు, మహాను ముసుగులు వేసుకోండి సార్. మీరు ఇదేం మాకు అర్థం కావట్లేదు, మహాను ముసుగులు ఎందుకు వేసుకోవాలంటే మాకు అది రూల్ అది అంటే దాంట్లో మా ఫ్రెండ్ ఒక అబ్బాయి సార్ ఇది క్లారిటీగా చెప్పండి, మేము వెళ్ళిపోతాం ఇప్పుడే, అది ఇది అంటే వాడిని పాపం అక్కడే కార్లో కొట్టేసి చెంపకు కొట్టేసి మర్యాద వేసుకోరు అది గన్స్, అదే చిన్న గన్స్ పెట్టుకునేసి దగ్గర 11 కార్లు మార్చుకుంటూ అడవిలో ఫారెస్ట్ ఏరియాలో వీళ్ళని నడిపించుకుంటూ ఇంకో కంట్రీకి, మయన్మార్ కంట్రీకి దొంగతనంగా తీసుకెళ్ళిపోయారు సార్. వీళ్ళు మాట్లాడితే ఇంకా కొట్టేయడం మీద, దారిలో ఒకడినైతే భయంకరంగా టార్చర్ పెట్టారు, వాడు నడవలేని పరిస్థితి. అక్కడికి వెళ్ళిన తర్వాత అది మయన్మార్లో స్కామ్ సెంటర్ అని చెప్పేసి మన ఇండియా వైడ్ దాని మీద ఆర్టికల్స్ చాలా ఉన్నాయి సార్. అక్కడంతా చుట్టూ కాంపౌండ్ ఉంటుంది, చైనా వాళ్ళు స్కామ్ సెంటర్స్ అవన్నీ.
వాళ్ళు ఏంటంటే మయన్మార్ గవర్నమెంట్కి సంబంధం ఉండదు, వాళ్ళు మయన్మార్ కంట్రీలో పెట్టుకో ఉంటారు. అక్కడికి వెళ్ళి పడేశారు, మన వాళ్ళని పడేశారు. అరే బాబు ఇంక మీరు ఇక్కడే చేయాలి అది ఇది అంటే, అప్పటికి ఫస్ట్ డాటా ఎంట్రీ కదా, సర్లే మమ్మల్ని ఇంటికి పంపిస్తారా అంటే, మీరు 6 నెలలు చెప్పాం కదా, 6 నెలల తర్వాత పంపిస్తాం మిమ్మల్ని ఖచ్చితంగా అది ఇది అని చెప్పేసి చెప్పారు. సరే అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఒక 2 days 3 days తర్వాత అసలు సినిమా స్టార్ట్ అయింది వీళ్ళకి. తీసుకెళ్ళిపోయారు వాళ్ళ ఆఫీస్ చూపించారు లోపల. మీరు చేయాల్సిన వర్క్ యుఎస్ పీపుల్ని సార్, యుఎస్ వాళ్ళని వీళ్ళు క్రిప్టో కరెన్సీ అంటే సార్, యుఎస్ పీపుల్ వాళ్ళకి మార్నింగ్ ఉన్నప్పుడు వీళ్ళకి నైట్ ఉంటుంది. 24 hours ఫస్ట్ ఏమో 24 hours 16 hours వర్క్ చేయించారు. 16 hours వర్క్ చేపిస్తే దాంట్లో వర్క్ వచ్చేసి వీళ్ళు అమ్మాయిలాగా చార్జ్ చేయాలంట సార్ యుఎస్ పీపుల్తో. వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు కట్టించాలి వీళ్ళు. అరే ఇదేంది, మీరు సరే ఇక్కడికి వచ్చాము, అక్కడికి ఒప్పుకొని ఇక్కడ ఉంటామని చెప్పాం కదా, మళ్ళీ ఇదేంది మీ అమ్మాయిలాగా చార్జ్ చేయండి, ఇది మా వల్ల కాదు అది అని చెప్పి వీళ్ళ అబ్బాయి మేము వెళ్ళిపోతాము. వీళ్ళ అబ్బాయి ఆ అబ్బాయి పాపము ఎదిరివ్వగానే హాకీ బ్యాట్తో కొట్టేసి ఆ అబ్బాయిని కొట్టగానే మిగతా వాళ్ళు పూర్తిగా భయపడిపోయారు. ఇంకా ఇదేదో అయ్యేటట్టుందిరా అది అని చెప్పేసి 1 week ఇంట్లో వాళ్ళకి చెప్తే వీళ్ళు ఎక్కడ సఫర్ అవుతారు, అందరూ పేదలు సార్, ఎవరు ఇంట్లో వాళ్ళు స్ట్రగుల్ అవుతారు, చూద్దాం మనం వెయిట్ చేద్దాం, తప్పించుకోవడానికి ఏదైనా మార్గం ఉంటుంది అది చాలా ట్రై చేశారు. ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది మనల్ని ఏదో ఒకటి చేసేయాలని చెప్పి నాకు ఫస్ట్ కాల్ చేశారు సార్. కాల్ చేసి అన్న మా సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది, 24 hours 16 hours వర్క్ చేయించారు కొద్ది రోజులు, ఇప్పుడు మళ్ళీ 18 hours చేశారన్న, నిద్ర లేదు, ఇక్కడ ఫుడ్ కూడా సరిగా పట్టట్లేదు మాకు. ఫస్ట్ ఏమో ఫుడ్ అంత బాగుంటుంది అది ఇది అని చెప్పారు, ఫుడ్ కూడా ఇదేందో పంది మాంసాలు అవి పెడతాం, మన ఇండియన్స్ మనం తినలేమన్నా, మాకు నిద్ర లేదు ఏం లేదు, మా వల్ల మాకు భయం వేస్తుంది, మాకు ప్రాణాపాయం ఏదో మా వల్ల కావట్లేదు, ఎట్టవట్న మమ్మల్ని ఇండియాకి తీసుకొని రండి అన్న, మాట్లాడండి వాళ్ళతో అంతా మేము ట్రై చేసాము. ట్రై చేస్తే ఫ్యామిలీ మెంబర్స్ అప్రోచ్ అయ్యి మీరు ఫస్ట్ ఎంబీసీతో మాట్లాడండి అది ఇది అని చెప్పారు. లోకల్గా సార్ వాళ్ళు కంప్లైంట్ చేశారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసేసి రాజంపేటలో చేసేసారు. అక్కడి నుంచి మేము ఇంకా దానికి సంబంధించి వీళ్ళ వీడియో ప్రూఫ్లు వాళ్ళు మాట్లాడేటివన్నీ తీసుకెళ్ళేసి విజయవాడకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత లోకేష్ సార్ కోసం వెళ్ళాము. అక్కడ సారు జస్ట్ ఒక 100 meters కారు ఎక్కుతున్నాడు, సార్ని వీళ్ళు లేడీస్ బంగబడి సార్ అని పిలిచారు. సార్ దిగి వచ్చి మా దగ్గరకు వచ్చి మీ సమస్య నేను చేస్తానమ్మా ఖచ్చితంగా అది ఇది అని చెప్పి వీళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర పేపర్లు అవి తీసుకునేసి అక్కడి నుంచి కేసు మన సిఐడి వాళ్ళకు ఎవరికి అప్పచెప్పారు సార్. చెప్పిన తర్వాత ఒక 1 week వరకు రెస్పాన్స్ ఉంది, మళ్ళీ అది ప్రాసెసింగ్లో ఉంది అవుతుందని చెప్పి మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు కూడా చెప్పారు. ఇంకా వీళ్ళు తల్లిదండ్రులు అంటే రోజు వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళకి టార్చర్ ఎక్కువ అయిపోయింది అక్కడ. నిద్ర ఇప్పుడు 18 hours పోయి ఇప్పుడు 20 hours చేపిస్తున్నారు వర్క్. అన్న మాకు 4 hours చేస్తున్నారు, మా వల్ల కావట్లేదు. ఒకడైతే నిన్న కాల్ చేసి వాడు అన్న ఇంక నా వల్ల కాదు, నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అన్న, మీరు ఎన్ని రోజులు అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు, మా నాన్నకు కూడా నేను చెప్పుకోలేకున్నాను. పాపం వాడిని కాళ్ళు వాచిపోయేలాగా కొట్టారు, వాడి ఫోటో కూడా ఉన్నాయి. కొట్టేసి హాస్పిటల్కి డబ్బులు ఇవ్వండి సార్ అంటే, పోయి రెస్ట్ తీసుకోపో, మళ్ళీ మేము వచ్చి మేల్కొని వచ్చి నువ్వు వర్క్ చేయాలి ఇక్కడ అని చెప్పారు. ఇంకా కొన్ని పర్సనల్ వీళ్ళు పేరెంట్స్ ముందు చెప్పుకోలేను నేను, నాతో చెప్పారు సార్. ఆల్రెడీ ఇద్దరు వచ్చేసి ఇంకా మేము వెళ్ళిపోతాం, ఏం చేయ మమ్మల్ని చంపుతారో చంపండి అది అని చెప్పేసి రియాక్ట్ అయిపోతే వాళ్ళిద్దరిని ఏం చేస్తాం ఇంకో బ్లాక్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి అందరి ముందు వాటర్ క్యాన్స్ ఉంటాయి, బట్టలు ఇప్పేసి వాటర్ క్యాన్స్ ఉంటాయి 20 liters అవి ఇట్లా పట్టుకొని గుంజులు తీయాలి 100 తీపిచ్చి తర్వాత ఒక ఆ విధంగా చేయించాం. వీళ్ళు ఇంకా భయపడి పూర్తిగా ఇంకా అర్థమైపోయింది, ఇంకా మేము రాము, మీ ప్రయత్నాలు మేము చేయండి, ఇంకా ఎన్ని రోజులని మా వల్ల కాదు, ఎక్కడ చచ్చిపోయేలాగా ఉన్నాము అది ఇదంటే మళ్ళీ హోమ్ మినిస్టర్ మేడం దగ్గరికి వెళ్ళాం, అనితా మేడం దగ్గరికి మేమంతా వెళ్ళాం సార్. వెళ్ళిన తర్వాత మేడం బాగా రిసీవ్ చేసుకున్నారు. మేడం కూడా వెంటనే అంతకుముందు ఇదే కేసు సార్ ఎవరో చేశారంట, సార్ పేరు జయశంకర్ సార్, రిటైర్డ్ ఆ సార్ చేశారంట. వీళ్ళ జనసేన యశస్వి మేడం గారు ద్వారా మేము మేడం దగ్గరికి వెళ్ళాము. వెళ్తే మేడం వెంటనే ఆయనకు అప్పచెప్పింది. మేడం కూడా డైలీ దాని గురించి ఇంటిమేషన్ కనుక్కుంటా ఉన్నింది. అక్కడ ఒక 1 week అయిపోయింది. వీళ్ళ పిల్లలది అయితే ఇంకా వీళ్ళ వల్ల కావట్లే, అసలు ఫోన్లు ఒకడికి ఇస్తారు ఫోను, ఆ ఒకటితో మా రోజు ఫోన్ చేయడం, అన్న మేము వస్తామా అని అడుగుతూనే ఉంటారు. ఇంకా వీళ్ళ మేడం దగ్గరికి వెళ్ళేసి, మేడం అనితా మేడం దగ్గర మనం కంప్లైంట్ ఇచ్చాము, ఇంతవరకు ఏం లేదు, వాళ్ళైతే భయపడుతున్నారు మేడం ఎలా అది అంటే, మళ్ళీ యశస్వి మేడం గారు ఆయన రిటైర్డ్ ఆఫీసర్ సార్కి కాల్ చేస్తారు. కాల్ చేసి ఏంది సిచ్యువేషన్ సార్, పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు రోజు వచ్చి ఇక్కడ
అదంటే సరే ఇప్పుడే మేము కాల్ చేయండి మేడం అంటే సార్ కాల్ చేసింది మేడం, వీళ్ళ ముందు స్పీకర్ ఆన్ చేసి ఏమని చెప్పారు సార్? మీరు చెప్పండి, మీ అబ్బాయే వెళ్ళారని చెప్తున్నారు కదా, అంటే ఇప్పుడు వాళ్ళు టెలిగ్రామ్ ద్వారా వచ్చారు, వాళ్ళు ఎంత డబ్బులు తీసుకున్నారు, ఏమి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు, ఇప్పుడు పిల్లల పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు సిస్టమ్ వర్క్, హోటల్స్లో సిస్టమ్ వర్క్స్ అని చెప్పి తీసుకుని వెళ్ళారండి. హోటల్లో సిస్టమ్ వర్క్స్ అని చెప్పి తీసుకుని వెళ్ళారు. మా ఒక అబ్బాయి, పెద్ద అబ్బాయి మే 9వ తారీఖున వెళ్ళాడు, చిన్న అబ్బాయి మే 16వ తారీఖున వెళ్ళాడండి. సిస్టమ్ వర్క్స్ అని చెప్పేసి తీసుకెళ్ళి అక్కడ ఏంచి మయన్మార్ అనే దేశం తీసుకెళ్ళిపోయి సైబర్ క్రైమ్స్ చేయమంటున్నారంటండి. చెయ్యకపోతే మా పెద్ద అబ్బాయి ఎదిరిస్తే మేము ఇంటికి వెళ్ళిపోతామని అంటే వాడిని ఫుల్గా హాకీ బ్యాట్తో కొట్టేశారంటండి. కొట్టేసి ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చిన హింసలు పెడుతున్నారు అక్కడ. ఇంకా అవి మేము చెప్పలేము, అవి అంత ఘోరంగా. వాళ్ళకి నిద్ర ఉండట్లేదు, తిండి ఉండట్లేదు, ఏడుస్తున్నారు పిల్లలు. మేము వచ్చేస్తాము అనేసి అంటే ఎక్కడ, మేము అందరి దగ్గరికి తిరిగామండి. లోకేష్ దగ్గర తిరిగాము, అనిత మేడం దగ్గర తిరిగాం. మా మేడం యశస్వి మేడం అని కాపు సంఘానికి అధ్యక్షురాలంట ఆవిడ, హైకోర్టు లాయర్ ఆవిడ నుంచి మీ సార్తో ఎవరికైతే కేసు అనిత మేడం అప్పచెప్పిందో ఆ సార్తో అవుట్ స్పీకర్ పెట్టి మాకు మాట్లాడిస్తే ఏం చెయ్యాలి సార్, ఇప్పుడు పొజిషన్ పిల్లలు చాలా సీరియస్గా ఉందంటే ఆ సార్ ఏమన్నారంటే, ఇది మనం ఎవరు ఏమీ చేయలేము, పవన్ సార్ దగ్గర పెట్టండి మేడం, మీరు హైర్ వాళ్ళతోనే అవుతుంది, మామూలు వాళ్ళు మనం ఏమి చేయలేము ఏంటనేసి ఆయన క్లియర్గా చెప్పేశాడు. క్లియర్గా చెప్పేసిన తర్వాత అయితే మేము మాట్లాడి మీకు చెప్తామమ్మా అన్నారు. చెప్తాము స్టేటస్ అలా నడుస్తుంది అని అంటున్నారు తప్పించి మేమేంటంటున్నాము, మా పేరెంట్స్ అందరం కలిసి పవన్ సార్కి మేము మా బాధను వెలిపించుకుంటాం, కలిపించండి అంటే ఒక్కరు కూడా మాకు కల్పించట్లేదు. ఇప్పుడు వచ్చి కల్పించకుండా ఇదిగో అమ్మా మేము చేస్తున్నాం కదా, మేము చదువుతాం కదా అని అంటున్నారు. కానీ వీళ్ళు చేసేటప్పటికి మా పిల్లలు అక్కడ బ్రతుకుండరా మాకు అది అర్థం అవ్వట్లేదు. పిల్లలు అయితే చచ్చిపోతానని క్లియర్గా మాకు వాయిస్ మెసేజ్లు పెడుతున్నారు. ఇంక మేము రాలేమ్మా ఇక్కడే అయిపోయినట్టున్నాము అని చెప్పేసి అని అంటున్నారు. మా బాధ ఎవ్వరికి పట్టట్లేదు, ఏదో కలవడం మట్టుకే ఉంది, కలుస్తుంటే జాలి చూపిస్తున్నారు అప్పటికే. ఇంకా ఆ తర్వాత నుంచి ఎవ్వరు రెస్పాండ్ అవ్వట్లేదు మాకు. పవన్ సార్ని కల్పించి మామూలు వాళ్ళకి కలవరా సారు, చెప్పండి, మాలాంటి వాళ్ళకి కలవరా, డబ్బున్న వాళ్ళకే కలుస్తారా, మాలాంటి వాళ్ళ పరిస్థితులు ఏంటివి? రోడ్డు ఎక్కి 15 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ పార్ట్ ఆఫీస్ దగ్గరికి తిరుగుతున్నాం. ఇప్పటికి 7వ సారి మేము కంప్లైంట్ ఇచ్చి కల్పిస్తామమ్మా, చేస్తున్నారు కదా, ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది, ఇవి ఉంటాయి, ఏమైనా రూల్స్ మాట్లాడుతుంటే మేము ఏం చేయగలం చెప్పండి, మేము ఎక్కడ పట్టుకోగలం ఆయన్ని? ఈ లోపు ఆ పిల్లలందరూ పోయేటట్టు ఉన్నారు అక్కడ. ఓవరాల్ గా సార్ని కల్పించమని చెప్తున్నాం సార్. మాకు ఇప్పుడు ఆయనే చెప్పేశారు డైరెక్టర్ గాన హైయర్ ఆఫీసర్స్ తోనే అవుతుంది అని చెప్పేసి, మేము ఆ పేరెంట్స్ అందరం వెళ్ళి ఆయన దగ్గర మేము మా మొర పెట్టుకుంటామంటే అసలు కల్పించట్లేదు ఎవరును. అది మా బాధ. ఆయన ఒకసారి కల్పిస్తే మా బాధ మేము చెప్పుకొని మా పిల్లల్ని సెంటర్లోని ఆయన చెప్తే అవుతుందని సార్ అందరూ కూడా ప్రతి ఒక్కరు పవన్ సార్ చెప్తే అవుతుంది అని అంటున్నారు కాబట్టి మేము అడుగుతున్నాం ఆయన్ని కల్పించండి అనేసి. వీళ్ళ ద్వారా అయిపోతే మేము ఇంతవరకు రాము కదా సార్. మా అబ్బాయి విజయ్ కుమార్ వీళ్ళతో పాటు వెళ్ళిపోయాడు, ఫ్రెండ్లీగా అందరూ కలిసి పోయారు. ఏప్రిల్ 13 పోయారు. నేను రాయపేటలో మా స్టేషన్లో కేసు కంప్లీట్ ఇచ్చినాము. సాయిలుగా సార్ దగ్గర మేము మా రాయచోటి ఇన్ఛార్జ్ ఆయన ద్వారా ఎస్పీతో మాట్లాడించినాము, ఏఎస్పీతో మాట్లాడించినాము. తర్వాత కంప్లీట్ అని చెప్పారు, కంప్లీట్ ఇచ్చినాము. కంప్లీట్ కూడా మే 8వ తారీఖు ఇచ్చినాము. ఇప్పటి వరకు జవాబు లేదు. వీళ్ళతో పాటు వాళ్ళు వాళ్ళు ఫోన్ కూడా ఇప్పుడు నైట్ ఇప్పుడు ఒకసారి యూజ్ చేస్తారు. ఆ 2 నిమిషాలు కూడా వాళ్ళు బాధ చెప్తుంటే మానసికంగా ఇబ్బంది పెడతారు వాళ్ళను. దయవించి వాళ్ళను ఇదే రాలేరు అని మాకు. ఇప్పుడు సార్ వచ్చేసి పవన్ కళ్యాణ్ సార్ని ఒకసారి అప్రోచ్ అవ్వండి, మీ 12 మందితో సహా సెంట్రల్ ప్రెజర్ చేసి ఇంకా 100 మంది అక్కడ మన ఇండియన్స్ 100 మంది వాళ్ళు చెప్పుకోలేని అక్కడ కొద్దిగా తేడా జరిగిన అందరికి ప్రాణాలు పోయే సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళు ప్రెజర్ పెట్టియండి మేడం, మీ 12 మంది ద్వారా ఇంకా వాళ్ళని కూడా మేము తీసుకొని వస్తాము అన్నట్టు ఆ విధంగా సార్ చెప్పేశారు. ఇంకా అప్పటి నుంచి వీళ్ళకి అరే సారే చెప్పారు కదా ఇప్పుడు ఎట్లా అంది, వీళ్ళు పిల్లలు ధైర్యం కోల్పోతున్నారు. మొన్న 2 days బ్యాక్ ఒకటి కాల్ చేసి అన్న ఈరోజు కొట్టారు, కాళ్ళకేసి కొట్టేశారు, నా వల్ల కాదన్నా, ఇంకా నిద్ర 24 hours ఇప్పుడు 20 hours చేశారు. 4 hours నిద్రపోదామన్నా 1 hour పట్టుద్ది నిద్రపో ఈ భయంతో. ఈ 3 hours నిద్రపోయి లేచి ఆ సిస్టమ్ ముందు కూర్చుంటే సార్ జస్ట్ పిల్లలు ఇటు తూగారు అనుకో వెంటనే -10,000 శాలరీ, -10,000 వాటర్ క్యాన్ ఎత్తుకొని నిల్చొని ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉండాలి. కింద పెట్టారనుకో మళ్ళీ బ్యాట్తో కొట్టడం అంతే. అస్సలు వాళ్ళు బాధ కొన్ని చెప్పుకోలేరు సార్, అంత ఘోరంగా ఉన్నాయి సార్.
ఫుడ్ అయితే అన్న అదేందో భయంకరం, ఆ పంది కూర అంటే ఏవేవో వాసన కూడా మేము తట్టుకోలేమన్నా. ఉత్త అన్నం నీళ్ళు వేసుకొని తింటా ఉన్నామన్నా. మమ్మల్ని దయచేసి మేము లేకుంటే ఈడ సూసైడ్ చేసుకుని వస్తుంది. మా పరిస్థితి బాగాలేదు, ఎట్టో వాటి తీసుకొని రండి. మేము కాళ్ళు పట్టుకుని ఎన్డీఏ కూటమి అనుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతుంది, మన ఇండియా వైడ్ మనకి మంచి పవర్ ఉంది అది ఇది అని చెప్పి రోజు ఇదే సార్. ఇందాక కూడా కాల్ చేసి బాధపడతాను. వాళ్ళందరూ పిల్లలందరూ మెయిన్ పవన్ సార్ మీదే నమ్మకం పెట్టుకున్నారండి. వాళ్ళు పిచ్చి ఏంటో గానీ పిల్లలు అంత బాధలో కూడా మా పవన్ అని ఉన్నాడమ్మా, ఎలాగైనా తెస్తారమ్మా, ఆయన దగ్గరికి వెళ్ళండి అమ్మా అని పిల్లలు అంతలా ఏడుస్తుంటే అసలు పట్లేనట్టు ఉన్నారండి. ఎవ్వరూ కూడా పట్లేనట్టే ఉన్నారు. ఆయన ఒక్కసారి కల్పించండి, మా బాధ మేము మొరపెట్టుకుంటామని చెప్తున్నాం. దయచేసి పవన్ సార్ దగ్గరికి ఈ విషయం వెళ్ళినట్టు చెయ్యండి, ఆయన విన్నట్టు చేయండి. మా పిల్లలు మాకు అప్పచెప్పమని చెప్పండి. ఏంటి ఎంతమంది కన్నతల్లిలు ఏడుస్తున్నారు, ఏడండి మాకు ఈ బాధ చెప్పండి. ఆయన మీద ఆ పిచ్చి పిల్లలు కూడా ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారు, కనీసం అర్థం చేసుకోవట్లేదు ఎవరు కూడా. ఏంటి వైజాగ్ నుంచి వచ్చాం, విజయనగరం, వైజాగ్ దగ్గర విజయనగరం మాది. ఒక అబ్బాయి వాళ్ళ నాన్న అయితే డయాలసిస్ పేషెంట్ సార్. పాపము, నాన్న నేను చూసుకుంటాను, నెల నెల నేను పెట్టుకుంటాను. పాపం వాడి పరిస్థితి నైట్ చెప్తున్నాడు, దారుణం పాపం. ఇంకా మా నాన్న చూసుకునే వాళ్ళు కూడా లేరు. అవి కొన్ని చాలా ఉండేవి సార్. 12 మంది అందరూ పేదోళ్ళే సార్. పాపం ఎంతసేపు పవన్ అన్న దగ్గరికి వెళ్ళండి, అన్న తీసుకుని వస్తాడు, ఎన్డీఏ ప్రెజర్ చేస్తారు. సీఎం దృష్టికి, సార్ దృష్టికి తీసుకెళ్ళండి, ఖచ్చితంగా మేము వస్తామన్నా. వాళ్ళు అనుకుంటే చేయగలుగుతాను. ఇదే బాధ అయిపోయింది సార్. వాళ్ళ పిల్లలు ఎట్లా వాళ్ళని తీసుకొని వస్తే బాగుంటుంది సార్. అదే సార్ పవన్ సార్ కానీ మామూలుగా గవర్నమెంట్ చర్య తీసుకుంటే వాళ్ళకి ఈజీనే, మనకైతే కష్టమే కదా సార్. భేద పరిస్థితి మా అయితే డబ్బులు కొనాలి కాబట్టి అనిత మేడం గారు చెప్పింది కేవలం ఇది మీరు చెప్పినట్టు కాదు, చాలా క్లిష్టమైనది ఇది. కాబట్టి మేమైతే కేంద్రానికి అప్పచెప్పినాము, చేస్తారు పని, మీకైతే ఇబ్బంది లేదు అంటే. కానీ టైం అయితే చెప్పలేదు, కానీ రోజు రోజుకు వాళ్ళ మాట ఏంటంటే మాకు భయం వేస్తుంది. వాళ్ళు వస్తారు అనేది వాళ్ళకి ప్రాణహాని ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ సంబంధం తీసుకొని మాకు సెలవు తీసుకొని చేస్తే సార్. చదువుకొని నిరుద్యోగంగా ఉన్న యువతను టెలిగ్రామ్ ద్వారా ఉద్యోగాలు ఉన్నాయి బయట దేశాల్లో అని చెప్పి నమ్మించి టెలిగ్రామ్లో వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 30,000 రూపాయలు, ఒక్కొక్కరు కానీ 30,000 రూపాయలు కావచ్చు, 40,000 రూపాయలు డిపాజిట్ చేయించుకొని బయట ఉద్యోగాలు ఉన్నాయని తీసుకెళ్ళి తల్లిదండ్రులు కూడా నమ్మించి వాళ్ళు ఇక్కడి నుంచి మా పిల్లలు బయట దేశాలకు వెళ్ళి మంచి భవిష్యత్తుతో వాళ్ళు పనులు చేసుకుంటారని చెప్పి తల్లిదండ్రులు కూడా ఎంతో ఆశతో వాళ్ళని బయట దేశాలకు పంపిస్తే వాళ్ళని కొన్ని రోజులు ఒక దేశంలో పెట్టుకొని అక్కడి నుంచి మయన్మార్ అనే ఒక దేశంలోకి తీసుకెళ్ళి వాళ్ళని అత్యంత దారుణంగా అక్కడ టార్చర్ చేస్తూ వాళ్ళకు పని కూడా దాదాపు అంటే వేరే దేశం వాళ్ళని కూడా ట్రాప్ చేసి మీరు డబ్బులు సంపాదించాలని చాలా తప్పు పని కూడా వాళ్ళతో చేయాలని చెప్పి కూడా వాళ్ళని బలవంతంగా ఫోర్స్ చేస్తున్నారు. చేయకపోతే వాళ్ళను అత్యంత దారుణంగా చెప్పలేని విధంగా కూడా టార్చర్ చేసి మా పిల్లలను చంపేస్తారని కూడా మాకు భయం వేస్తుందని చెప్పి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో నాగమోహన్ రెడ్డి, సుమన్ టీవీ, కడప.